హాయ్ అండి, హలో. మీకు ఈజీగా రసం ఎలా పెట్టాలో టేస్టీగా ఇప్పుడు చూడండి. ఒక పాత్రలో 3 టమాటాలు, ఒక నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని అవి బాగా ఉడకబెట్టుకోండి. తర్వాత దానికి మసాలా 2 స్పూన్లు జీలకర్ర, మిరియాలు, మనం తినగలిగినన్ని మిరియాలండి, కందిపప్పు, తెల్లగడ్డ, దాన్ని బాగా మిక్సీ పట్టుకోండి. తర్వాత ఇక్కడ పక్కన ఉడకబెట్టుకున్న చింతపండు, టమాటాలు బాగా కలుపుకొని మనం మిక్సీ చేసుకున్న పౌడర్ ఉంది కదండి, దాన్ని హాఫ్ వేసేసుకొని బాగా కలుపుకొని దాంట్లో కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ విధంగా చేసి చూడండి ఒకసారి. దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు వేయండి. మొత్తం బాగా కలిపేయండి. దాంట్లో మనం ఉడకబెట్టుకున్న చింతపండు, టమాటా ఉంది కదండి దాంట్లో. తర్వాత మనం కలుపుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో ఆవాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర ఆల్రెడీ వేసుకున్నాం కదండి, దీంట్లో కూడా కొంచెం కరివేపాకు, ఇందాక మిగిలింది కదండి సగం మసాలా ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి. దీంట్లో కాస్త వేయించుకోండి. మరీ మాడిపోకూడదండి, దోరగా ఉండాలి. మాడితే మళ్ళీ రసం పాడైపోతాయి. దోరగా వేయించుకోండి. బాగా ఈ విధంగా దోరగా వేగిన తర్వాత సిమ్లోనే పెట్టుకొని చేసుకోండి. ఒక చిటికెడు ఉప్పు, పసుపు, కొంచెం ఇంగువ వేసుకుంటే టేస్ట్గా ఉంటాయండి రసము. బాగా కలుపుకొని ఈ విధంగా ఉండాలండి, మరి మాడిపోకూడదు, దోరగా ఉండాలి. మనం ముందుగా కలుపుకున్నాం కదండి చింతపండు మొత్తం రసం, దాన్ని పోసేసేయండి దీంట్లో. ఈ విధంగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి రసం. ఈజీగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.